ఈ సర్జరీ చేసుకునే ముందు మీ వెయిట్ ఎంత ఉంది? ఇప్పుడు ఎంత వెయిట్ ఉన్నారు? నా హైయెస్ట్ వెయిట్ 142 kgs ఉండొచ్చు. బట్ వెన్ ఐ కేమ్ టు సర్జరీ ఐ వాజ్ 140 kgs. ఓకే. See, 140 is quite a big number, but it's a number only. It is not like నేను ఏదైనా యాక్టివిటీ చేయాలనుకోవడము, నా ప్రాక్టీస్ ఎఫెక్ట్ కావడం అట్లయితే ఏం లేకుండే. There were a lot of other mental challenges. So from 140, presently I am 88 kgs now. Oh, that's great. So I know about your schedule. మీకు చాలా బిజీ షెడ్యూల్ ఉంటుంది. You operate hundreds and thousands of patients every year. సో మీకు ఈ సర్జరీస్ చేసే టైంలో లైక్ యూ ఆల్మోస్ట్ ఆపరేట్ ఎవ్రీ డే. సో మీ వెయిట్ వల్ల సర్జరీస్ టైంలో మీకు డిఫికల్టీ ఫేస్ చేయడం అట్లేమన్నా అనిపించేదా సర్జరీకి ముందు? యా కరెక్ట్. 140 kgs ఉన్నప్పటికీ 88 kgs ఉన్నప్పటికీ దేర్ ఇస్ నథింగ్ మచ్ ఫర్ యూ టు ఆస్క్. యాక్చువల్లీ డెఫినెట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది. నాట్ దట్ ఐ కుడెంట్ డూ కేసెస్ దెన్. అప్పుడు కూడా చేయగలుగుతుండే, కానీ ఒక 3 cases 4 cases తర్వాత అలసిపోవడం అయితే గ్యారంటీ. నౌ ఆ 3-4 cases కి అలసట అయితే ఉండదు. ఒక 6-7 cases కి అయితే ఉండొచ్చేమో. స్టిల్ నౌ అలసట అయితే ఉండదు 100%. డెఫినెట్గా ఇఫ్ యూర్ లూజింగ్ 60 kgs ఇట్ ఈస్ లైక్ ఒక పర్సన్ నా మీదకి వెళ్ళి దింపి పక్కకు పెట్టి నా సింగిల్ పర్సన్. ఎగ్జాక్ట్లీ. సో నీకు ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత ఇది సర్జరీకి ముందుతో పోలిస్తే ఫిజికల్గా నీకు ఏమైనా లిమిటేషన్స్ కొత్తగా వచ్చాయి సర్జరీ వల్ల, నేను ఇది చేయలేకపోతున్నాను అనే రకంగా ఏమైనా జరిగాయి అనుకుంటున్నావా? చెయ్యలేనిదంటూ ఏం లేదు, ఇంకా ఎక్కువ చేయగలుగుతున్నాను. ఓకే. సో లైక్ 140 kgs ఉన్నప్పుడు బిఫోర్ ది సర్జరీ ఆల్సో ఐ యూస్ టు డూ అ లాట్ ఆఫ్ వర్కౌట్ చేస్తుండే. బట్ నన్ను నేను ఐ హ్యావ్ టు పుష్ మై సెల్ఫ్ అ లాట్. అదే సేమ్ ఎక్సర్సైజ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టుడే ఐఎమ్ స్టిల్ డూయింగ్ ఇట్. ఐఎమ్ స్టిల్ డూయింగ్ మై ఫిజికల్ ట్రైనింగ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటంటే అప్పుడు దట్ టైమ్ ఐ డి నాట్ రియలైజ్ నేను అంత కష్టపడుతున్నాను, మొండిగా చేసేటోని. ఇప్పుడు అదే ఎక్సర్సైజ్ చేస్తుంటే అంత అలసట లేదు. ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్ వెరీ ఈజీలీ. Anything which I'm not able to do after surgery, there's nothing like that.